జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న ప్రచారం అవాస్తవమని, అపోహలు నమ్మి వినియోగదారులెవరూ ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, సరఫరా యథావిధిగా కొనసాగుతోందని అన్నారు. అసత్య ప్రచారాలు, తప్పుడు సమాచారానికి వినియోగదారులెవరూ భయాందోళన చెందాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలోని రీటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు ఉండేలా చూసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి, జిల్లా స్థాయి పర్యవేక్షణను స్పష్టంగా ఉంచడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి జిల్లా యంత్రాంగం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకుల వద్ద మండల స్థాయి అధికారులను నియమించి నిల్వల లభ్యత, అమ్మకాలను నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వీరి ద్వారా భయాందోళనలతో ఇంధన కొనుగోలను నియంత్రణ చేయడం జరుగుతుందన్నారు. దీనిపై ప్రతిరోజు నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. శుక్రవారం తాను వ్యక్తిగతంగా కాకినాడ పట్టణంలోని వెంకటరమణ ఏజెన్సీస్, శ్రీనివాస ఆటో కేర్ మరియు బీపీ కాకినాడ అవుట్లెట్లలో పెట్రోల్ బంకులను సందర్శించి స్టాక్ అమ్మకాలు, సగటు అమ్మకాలు మొదలైన వాటిని తనిఖీ చేయడం జరిగిందన్నారు. గత 4 సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయని, ఇప్పటి వరకు ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై ఎటువంటి ప్రకటన చేయలేదని జేసీ తెలిపారు. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, నయారా, రిలయన్స్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సగటు అమ్మకాల ప్రకారం అవసరమైన మేరకు స్టాక్లను నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు. ప్రైమరీ సెక్టర్ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా పెట్రోల్ సరఫరా చేయాలని డీలర్లందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రజలు భయాందోళనలకు గురై అవసరమైన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని జేసీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అగ్ని ప్రమాదాలు నివారించేందుకు బాటిళ్లు, క్యాన్లు వంటి లూజ్ కంటైనర్లలో ఇంధన విక్రయాలను పూర్తిగా నిషేధించాలని అన్నారు. కాకినాడ, పెద్దాపురం డివిజన్లలోని పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులతో కూడిన జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు జిల్లాలోని ఇంధన రీటైల్ అవుట్లెట్లను తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరి వద్ద అయినా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరిగినట్లు గుర్తిస్తే అటువంటి వారిపై వెంటనే 6A క్రింద కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు. Namaskaram. This is the press meet for the availability of petrol and diesel in the district. The district administration is taking all necessary steps to maintain public confidence, to keep the sufficient stock of petrol and diesel in retail outlets in Kakinada district, to prevent any panic from misinformation, ensure visible district level monitoring and provide accurate updates. In pursuance of the instruction of Commissioner of Seal Supplies, Vijayawada, Mandal level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkatramana Agency, HPCL and Srinivas Auto Care IOCL and BP Kakinada BPCL outlets and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remained adequate and supply remains normal and uninterrupted. The price situation is stable and there is no announcement of price hike of diesel petrol by the government so far. I instructed all the oil company representative of HPCL, BPCL, IOCL, Nayara and Reliance to supply stocks uninterruptedly as required as per the average sale and not to create any panic situation. అందరికీ నమస్కారం అండి. గౌరవ కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు ప్రతి క్షణం కూడా ప్రతి 1 అవర్ పర్యవేక్షిస్తున్నారండి. నిన్న ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ గారు ఆకస్మికంగా 3 బంకులు తనిఖీ చేయడం జరిగిందండి. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం మన జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ప్యానిక్ లోన్ అవుతున్నారని తెలిసి ప్రత్యేకించి నిన్న కూడా ప్రెస్ కి తెలియజేయడం జరిగిందండి. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ కి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందకూడదు, సఫిషియెంట్ స్టాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పే విషయం మెసేజ్ ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో, వినియోగదారులు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారండి. యాక్చువల్ గా మనకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకులకు సంబంధించి సార్ ప్రతి బంకు కూడా సార్ ఈ రోజు ప్రత్యేకించి ఒక అధికారిని పోస్టింగ్ చేయడం జరిగిందండి. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి పర్యవేక్షించి స్టాక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే
ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నారు, అది కూడా రిజాల్వ్ చేసేటట్టు కానీ అదే ఏ సమస్య ఉన్నా సార్ ప్రతి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశారు, వాట్సాప్ గ్రూప్ లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కనుక ఇష్యూస్ వెంటనే రిజాల్వ్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఈ రోజు మనం ఇచ్చిన ఏదైతే అధికారులు తహసీల్దార్స్ ఎంపీడీస్ ఏదైతే సార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ లో ఉండి వారు పెట్రోల్ బంక్ లో ఏదైనా ఇష్యూస్ లేకుండా రిజాల్వ్ చేస్తారండి. స్టాక్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకించి 120 బంకుల్లో అన్ని బంకుల్లో స్టాక్ ఉందండి. ప్రైస్ కూడా ఏ విధమైన ప్రైస్ ధర పెంచలేదు, సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉందండి. మిగతా వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలండి. ఏదైతే ఉన్నాయో ఫేక్ న్యూసెస్ అన్ని కూడా నమ్మవద్దు దయచేసి. ఈ ప్రైస్ ఏదైతే స్టేబుల్ గా ఉందో అదే ప్రైస్ కొనసాగుతుందండి. అందువల్ల అందరూ కూడా ఏదో ప్రైస్ రైజ్ అవుతుంది పెరిగిపోతుంది అని ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో ఆందోళన చెంది ముందుగానే ఒక 10 లీటర్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు 20 లీటర్స్ లేకపోతే ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు దయచేసి అలా చేయించుకోవద్దని చెప్పి ఇవాళ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేశారు ఇంతకుముందే. అదేవిధంగా అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం.